హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ జగర్వాల్ వ్లాగ్స్. అయితే మేము సిరోయిలోని సారణేశ్వర్ శివుని దర్శనం చేసుకున్నాము. మరియు సిద్ధరథ్లోని కేతలాజీ దేవుని దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు ఇంటి వైపుకి బయలుదేరాము. అయితే ఇంటి వైపుకి వెళ్ళే దారిలోనే ఇంకో 2 గుళ్ళు దర్శనం బాకీ ఉండయి, అవి కూడా చేసి వెళ్తాము. ఫస్ట్ అయితే కాలంద్రిలోని శనిదేవుని గుడికి వెళ్తున్నాము. అయితే ఫ్రెండ్స్, ఈ విగ్రహం చూసారా? ఇది మేవాడ్ రాజా మహారాణా ప్రతాప్ది విగ్రహం. ఇక్కడ రాజస్థాన్లో చాలా పేరున్న రాజా అన్నమాట. ఇతను అక్బర్ ఎన్నోసార్లు ఈ మేవాడ్ రాజ్యంపై అధికారం చేపట్టాలని చాలాసార్లు దండయాత్ర చేశాడు. కానీ మహారాణా ప్రతాప్ వాళ్ళు ప్రయత్నించినన్నిసార్లు వాళ్ళకు ఎదురు తిరిగి యుద్ధంలో ఓడించిన సాహస వీరుడు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు కాలంద్రిలోని శనిదేవుని గుడికి వచ్చేసాము. మేమైతే ఇప్పుడు దర్శనం చేసుకొని కూడా వచ్చేసాము బయటికి. లోపల వీడియో తీయవద్దని చెప్పారు, అందుకని లోపల వీడియో తీయలేదు. కానీ లోపల తీయొద్దని చెప్పారు, బయట తీయొచ్చు కదా, అందుకని బయట నుంచే మీకు చూపిస్తున్నాను. ఈ ఎంట్రీ గేటు నాకు బాగా నచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి, పచ్చని చెట్లు, బయట మంచి పువ్వులు ఉన్న చెట్లు ఉన్నాయి. మళ్ళీ ఈ గోడ చూడండి, ఏనుగు బొమ్మలు, అది కనపడుతుంది. అది పక్షులకి దాణా వేసేది, వైట్గా. ఇది చూడండి, మెయిన్ దర్వాజా ఎంత బాగుందో. డిజైన్ చూడండి, దీని మీద ఎంత బాగా వేసారో, ఏనుగు బొమ్మలు. ఈ పక్కనే చూడండి చెట్లు ఎంత బాగుండాయో, కలర్ఫుల్, పచ్చగా కలర్ఫుల్ పువ్వులు. చాలా బాగా నచ్చింది ఇక్కడ నాకైతే, కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను నేను. ఈ గుడి అనేది కాలంద్రిలో మెయిన్ రోడ్డు మీదే వచ్చిందనమాట. ఎక్కడ లోపలికి వెళ్ళే పని లేదు, మెయిన్ రోడ్డు మీదే దిగి మనం దర్శనం చేసుకోవచ్చు. అందరూ బండిలో కూడా కూర్చున్నారు, కానీ నేను మళ్ళీ వాళ్ళందరినీ బయటికి పిలిచి ఇక్కడ ఫోటోషూట్, వీడియో షూట్ చేసుకుంటున్నాము. నాకైతే మా జిత్తుబయ్య నాకు మంచి ఫోన్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ ఫోన్తో ఎంత దూరంలో నుంచి అయినా ఫోటో తీయొచ్చు అన్నమాట. కాబట్టి బయట నుంచే నేను ఫోటో తీశాను శనిదేవునిది. మీరు కూడా శనిదేవుని దర్శనం చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, కాలంద్రిలో మనం శనిదేవుని దర్శనం చేసుకొని ఇప్పుడు వచ్చేసాము రామ్సిన్. ఈ రామ్సిన్ అనేది జాలోర్ డిస్టిక్లో వచ్చింది. అయితే ఇక్కడ ఆపేసర్జీ దేవుని దర్శనం చేసుకుందామన్నమాట. ఇప్పుడు ఆపేసర్జీ ఎవరంటే శివుని అవతారమేనమాట. ఇప్పుడు శివునికి చాలా పేర్లు ఉంటాయి చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు చూడండి, శ్రీశైలం మల్లికార్జున స్వామి అని. మళ్ళీ కోటప్ప కొండ మీద శివుడు ఉన్నారు. అలా చాలా పేర్లు ఉంటాయి కదా, ఆ విధంగానే ఇక్కడ ఆపేసర్జీ అన్నమాట. ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఆపేసర్జీ గుడికి అయితే వచ్చేసాము. చూడండి, ఇది బయటది వ్యూ అన్నమాట. చూడండి బయట వ్యూ, దర్వాజా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ హవన్ చేస్తారు, అదే ఎండు కొబ్బరితో హవన్ చేస్తారని చెప్పాను చూడండి, అది యజ్ఞం అన్నమాట. ఇది ఆపేసర్జీ గుడి ఎదురుగా కనబడుతుంది. ఇది దీని పక్కనే చూడండి, ఇది గుడి అంబాజీది, అంటే దుర్గామాత రూపం అన్నమాట, అంబాజీ. మళ్ళీ ఆ ఎదురుగా కనబడుతుంది చూడండి పింక్ కలర్లో, అది రామ్దేవ్జీ గుడి. రామ్దేవ్జీ గుడి అక్కడ ఎక్కడంటే జైసల్మేర్లో చాలా పెద్ద గుడి ఉందండి, చాలా ఫేమస్ గుడి రామ్దేవ్రా. ఇప్పుడు ఇక్కడ మా జిత్తుబయ్య హవన్ చేశాడు. ఇప్పుడేమో సాంబ్రాన్ కడ్డీలు కూడా చేస్తున్నాడు అనమాట.
చూడండి, జూమ్ చేసి చూస్తున్నాను బయట నుంచే ఎంత బాగా కనబడుతుందో, ఎంత దగ్గరగా కనబడుతుందో కదా. చాలా మంచి ఫోన్ తీసుకొచ్చాడండి మా జిత్తు భయ్య నాకు. ఇప్పుడు చూడండి, యక్షిత్ కూడా కడ్డీలు వెలిగిస్తున్నాడు. ఈ యక్షిత్ అసలు మా జిత్తు భయ్య ఏం చేస్తాడో అది ఇతను కూడా చేస్తాడు. చెబుతాడు, నేను జిత్తు మామ ఏం చేస్తాడో అది నేను కూడా చేస్తాను అంటాడు. ఈ ఎంట్రీ గేట్ చూడండి ఎంత బాగుందో. రాజుల టైంలో కడతారు చూడండి, ఆ విధంగా ఉంది ఇది కూడా. ఇక్కడ రాజస్థాన్లో మటుకి చాలా మటుకి ఇలాంటి గేట్లే ఉంటాయి అన్నమాట, ఇలాంటి దర్వాజాలే ఉంటాయి. అది చూడండి, అది కనపడుతుంది అంబాజీ గుడి. నేను ఇందాక బయట చూపించాను చూడండి, అదే దుర్గామాత రూపం అనమాట అంబాజీ కూడా. ఇది చూడండి ఫస్ట్ గేట్ అనమాట ఇది. ఇటు నుంచిగా వెళ్తూ ఆ రెండో గేట్ అనమాట. ఇక్కడ ఇప్పుడు మనం నందీశ్వరుని దర్శించుకుందాం. ఇదిగోండి ఆపేశ్వరిజీ దేవుడు, దర్శించుకుందాం అందరం. ఇక్కడ పూజారి భయ్య కూడా పాపం మంచోడు. నేను వీడియో తీస్తానంటే పర్వాలేదు తీసుకోండి అని చెప్పారు. అయితే ఇప్పుడు మనం ప్రదర్శనలు చేసే చోట వచ్చామన్నమాట. ప్రదర్శనలు చేసే చోట చిన్న చిన్న గుళ్ళు ఉండయి. ఇప్పుడు వాటిని దర్శించుకుంటున్నాము. ఇదేమో శివలింగం అన్నమాట. ఇక్కడ శివలింగాన్ని ఇక్కడ దర్శించుకుందాం. నందీశ్వర్ ఎదురుగా ఇక్కడైతే పెద్ద పెద్ద హాల్ కట్టుండి శివరాత్రి టైంలో ఇక్కడ బాగా చేస్తారనమాట. శివరాత్రి భజనలు కీర్తనలు చేస్తారు బాగా. ఇదేమో తులసి కోట. ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి కుడి వైపున ఇక్కడ కూడా హవన్ చేశారు. ఎడమ వైపునేమో వినాయకుడు. ఇప్పుడైతే మేము గుడి వెనకాల వచ్చాము. గుడి వెనకాల కూడా చాలా పెద్ద పరిసరం అన్నమాట. గుడి పరిసరం ఇక్కడ చాలా పెద్ద పరిసరం ఉంది. ఇక్కడ కూడా చాలా చెట్లు ఉండయి, పచ్చ పచ్చని చెట్లు. ఇక్కడ కూడా వెనకాల చాలా రూములు కట్టుండయి. ఇక్కడ దేవుడు ఉన్నారు, భేరుజీ దేవుడు. ఆయన్ని దర్శించుకుందాం ఇప్పుడు. ఇదే భేరుజీ గుడి. बन्नी कट को संत मसले का कोई देख रही है कोई को असै देनी भी भीतर आड़ी वीडियो बाजे सब आड़ू ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది. గుడి లోపల పటం ఉంది, సాధు మహాత్మాదో ఎవరిదో మరి. ఇన్ని కూడా దర్శించుకున్నాం. ఇక్కడ కూడా దీని వెనకాలే చూడండి పక్షులకి దానా వేస్తారనమాట. అది ఇప్పుడు మళ్ళీ గుడి లోపలికి వచ్చేసాం మేము. ఈ గోడల మీద డిజైన్ చూడండి ఎంత బాగుందో. డిజైను చాలా బాగా చేశారనమాట, డిజైన్ గోడల మీద. ఈ గుడి అనేది మొత్తం తెల్ల పాలరాతితో చేసిన గుడి. చాలా బాగుంది గుడి చూడటానికి.
పక్కనే ఉన్న అంబాజీ గుడి దర్శనానికి వచ్చాము. అవన్నీ కూడా తీసుకున్నాం. చూడండి, ఉండు కాసేపు తీసే తీస్తాను. आज ఇది నేను మీకు పింక్ కలర్లో గుడి చూపించాను చూడండి, రామ్దేవ్జీ గుడి. వెళ్తూ ఇక్కడ బయట నుంచే రామ్దేవ్జీకి దర్శనం చేసుకొని వెళ్తున్నాము. ఇప్పుడు ఇంటి వైపుకు బయలుదేరాము. ఇప్పుడైతే మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ రాజస్థాన్లో మనుషులకే కాదండి ఇల్లులు, పక్షులకు కూడా ఇల్లులు కడతాం మేము. అవి కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఇది పెద్ద స్తంభం కనపడుతుంది చూడండి, అదే బిల్డింగు పక్షులకి. దీంట్లో చిన్న చిన్న ఇలా గూట్లు చేసి ఉంటాయి, వాటిలో పక్షులు ఉంటాయి అన్నమాట. చూసారా, మా రాజస్థాన్లో పక్షుల ఇల్లులు పెద్ద బిల్డింగ్లు అనమాట. ఎంత వర్షం కురిసినా నో టెన్షన్ అనమాట. ఇది చూడండి ఎంత నీళ్ళు అయిపోయినాయో. చేలల్లో చూడండి అన్ని నీళ్ళు ఉండయో. వెళ్ళేటప్పుడు అసలు నీళ్ళు లేవు. ఇప్పుడు వస్తుండగా ఎంత నీళ్ళు గుంటల్లో, ఈ రోడ్డు మీద గుంటలు చూడండి, నీళ్ళు ఎంత నిండిపోయినాయి. చేలు కూడా నిండిపోయినాయి, రోడ్ల మీద కూడా గుంటల్లో నీళ్ళు ఉండే బాగా. చాలా వర్షం కురిసింది అసలు. సిరోయిలో చూశారు కదా, కొండల మీద అసలు ఎంత నల్లటి మబ్బులు, నీళ్ళతో నిండిన మబ్బులు, నల్లగా మబ్బులు, అసలు ఎంత భయంకరంగా ఉండేవో చూడటానికి. మరి అంత వర్షం కురిసిందనమాట అది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్లీ మనం భీన్మాల్ సిటీకి వచ్చేసామన్నమాట మేము. అది చూడండి, అది ఎదురుగా కనపడుతుంది చూడండి, రోడ్డు బ్లాక్ చేసి ఉందన్నమాట. ఎందుకంటే అటువైపు బ్రిడ్జి కడుతున్నారన్నమాట. రైలు పట్టాలు ఉండే చూడండి, వాటి మీద బ్రిడ్జి కడుతున్నారు కాబట్టి రోడ్డుని అంతా బ్లాక్ చేశారనమాట. అందుకని వేరే రూట్ నుంచి వెళ్తున్నాం మేము. చూడండి ఎంత నీళ్ళు ఉండయో నిండి ఇక్కడ. మేమైతే ఇప్పుడు కారు దిగి నడుచుకుంటా వెళ్తున్నాము. నడుచుకుంటూ వెళ్తున్నాం ఏందనుకుంటున్నారా? రండి మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి ట్రక్కులన్నీ ఉండే ఇక్కడ ఆగి. అదిగో చూడండి నీళ్ళు చూడండి, ముందల రోడ్డు మీద నీళ్ళు వచ్చేసినాయి. రోడ్డు మీద చూడండి ఎంత నీళ్ళు ఉండయో. వర్షం కురిసింది కదా, ముందల నుంచి కూడా బాగా నీళ్ళు వస్తున్నాయి. ఇక రోడ్డు మీద అంతా నీళ్ళు చూడండి. ఇక్కడ ఇది ముందల నుంచి నీళ్ళు వస్తున్నాయి అన్నమాట. కాబట్టి అటు చూడండి, ఇటు కూడా వెహికల్స్ ఉండయి. ఆ రోడ్డు వైపుకి ఈ రోడ్డు వైపుకి వెహికల్స్ అన్నీ ఆగుండయి. లారీ వాళ్ళు, బస్సుల వాళ్ళు మాత్రం వెళ్ళిపోతున్నారు ఏమి ఇబ్బంది లేకుండా. కానీ వెహికల్స్ ఉన్నోళ్ళు మాత్రం, ఈ వెహికల్స్ ఉండే చూడండి, బొలేరోలని, కార్లని, వాళ్ళు మాత్రం వెళ్ళడానికి కొంచెం సంకోచిస్తూ వెళ్తున్నారు. పైగా వెళ్ళకపోతే ఏం చేస్తారు, మళ్ళీ రెండో రూట్ లేదు ఇక్కడ వెళ్ళడానికి. మళ్ళీ ఆ రెండో రూట్కి వెళ్ళాలంటే చాలా దూరం వెనక్కి వెళ్ళాలి. అప్పుడు కానీ భీన్మాల్లోకి మళ్ళీ రెండో రూట్ ఉండిద్ది అనమాట.
అయితే చూడండి మోటార్ సైకిల్ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఎలాగో వెళ్ళిపోతున్నారు. మేము మాత్రం ఏం రిస్క్ తీసుకోదలుచుకోలేదు. కాసేపు వెయిట్ చేద్దామన్నమాట, నీళ్ళు తగ్గుతాయా లేదా అని చూద్దాం కాసేపు. कोई भी गाड़ी रिस्क ले रही है तो वो तो ऑफ रोडिंग करके इस तालाब से ऊपर जाके जा रही है. देखो वो रहा तालाब भर गया है. यहाँ पर तो सुजुकी की गाड़ी, अल्ट्रो की गाड़ियों की भी ऑफ रोडिंग हो रही है. मन लगे अट पानी को अट ना अट खाड़ू अट प्राण हम जावे हम सही जा कर देंगे. हिम्मत करें जाए हरी हाथ वाले अंडा చూడండి ఫ్రెండ్స్, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ. ఎప్పుడో వెళ్తూరుండగా వచ్చాము మేము ఇక్కడ. ఇప్పుడు చూడండి రాత్రి అవుతుంది. వెయిట్ చేస్తున్నాం అన్నమాట, నీళ్ళు ఇప్పుడు తగ్గుతాయా అని. కానీ నీళ్ళు మాత్రం తగ్గేది లేదు అని అంటున్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఎక్కువసేపు వెయిట్ చేయడం మంచిది కాదనుకున్నాము. కాబట్టి ఎంత దూరమైనా సరే ఆ బిన్మాల్లో వెళ్ళే ఆ రెండో రూట్ ఏదో అదే చూసుకోవాలనుకున్నాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విచిత్రం జరిగిందన్నమాట. దూరమైన రెండో రూట్ నుంచి వెళ్ళాలనుకున్నాం కదా, కానీ తీరా చూస్తే అక్కడ బ్లాక్ చేసిన రోడ్డు ఉంది చూడండి, అదొక సైడ్న ఆ సిమెంట్ బండలు ఒక సైడ్ని పెట్టుండే. ఏందబ్బా సైడ్ని పెట్టుండే అని మేము వెళ్ళి లోపలికి వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్తే అక్కడ రోడ్డుని క్లియర్ చేస్తున్నారు, కొంచెం సైడ్న బండలు జరిపి క్లియర్ చేస్తున్నారు. చాలా వెహికల్స్ ఆగుండే లోపల. ఇంకేముంది, ఇంకా భలే సంతోషపడ్డాం అన్నమాట మేము. చూసారా ఫ్రెండ్స్, దేవుడు ఉన్నాడు కదా. అయితే ఫ్రెండ్స్, నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.